మోడీ గారి ముందు చూపు ఎలా ఉంటుందంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు, మన మీద భరోసా పెట్టిన ప్రజలు ఎప్పుడు బాధపడకూడదు. మరి ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ యొక్క యుద్ధం రోజు రోజుకి పెరిగిపోతూ ఈ యొక్క ఆ క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోయిన సమయంలో మరి బ్యారెల్ రేట్ ఇప్పటికే 60 నుంచి 75, 80 డాలర్స్కి పెరిగిపోతూ ఉండగా మరి కొద్ది టైం ఇదే ఈ యుద్ధం ఇలాగే గడిస్తే మనకి పెట్రోల్ లీటరు 200 రూపాయలకి ఎగబాకినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇలాంటి సమయంలో ఆయన ఏం చేశారంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకి మేము సరఫరా చేసే బియ్యాన్ని మీరు వరుసగా అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకి వెంటనే ప్రజలకు ఇచ్చేయండి. వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికి కూడా ఈ రేషన్కి డోకా ఉండకూడదు, రేషన్ లేదు అని బాధపడకూడదు. కారణం ఏంటంటే ఆ తర్వాత కాలంలో పెట్రోల్ రేట్ ఇంకా పెరిగాయనుకోండి, ఈ ట్రాన్స్పోర్టేషన్కే చాలా ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. అసలే మనం ఫ్రీగా ఇస్తున్నాం, దానికి తగ్గట్టుగా ఈ ఖర్చులు బాగా పెరిగాయనుకోండి, ఖర్చులు పెరిగితే పర్వాలేదు, ఆయిల్ స్కేసిటీ ఇంకా పెరుగుతుంది కదా. సో ఇలాంటి ముందు చూపుతో మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇచ్చేది కూడా ముందుగా రాబోయే 2-3 నెలలకి, ఎందుకంటే కొన్ని పండుగలు ఉన్నాయి, ఉగాది అని ఇలాగా, వీటన్నిటికీ మీరు ఇచ్చే తోఫాలు, గీఫాలు, రాఫాలు అన్నీ కూడా వాళ్ళకి ముందుగానే ఇచ్చేస్తే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అయినా తగ్గుతుంది. సీఎం ఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.